ఏ కేంద్రానికి కమిటీకి పోయినా, ఏ బస్సుకి పోయినా, ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఏ షాపుకి పోయినా ఒకటే మాట, దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఆ మల్లికార్జున ఒకటి ఉండాలి. దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగిన నియోజకవర్గం మల్లికార్జున. 2 పార్లమెంట్లలో సమానం, 15 అసెంబ్లీ సీట్లలో సమానం. ఈ గడ్డ మీద రేపు కట్టమంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దిగ్మాదిరిగా చక్కగా లేదో తెలుసుకోవాలని చెప్పుకుంటా ఉన్నా. ఇవాళ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు ఏ బేసిస్ లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ నరేంద్ర మోడీ గారు అధికారంకి వస్తే రిజర్వేషన్లు పోతాయని ఒక దుర్మార్గం చిల్లర ప్రచారం చేస్తా ఉన్నావు. నీ మాటలకి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల తర్వాత అక్కడ వర్ణాలలో ఉండే పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు దళితులలో అత్యధికంగా వెనుకబడిన మాదిగా ఉపకులాలకు 30 ఏళ్ళుగా చేస్తున్న వాళ్ళ పోరాటానికి పరిష్కారం చూపుతున్న పార్టీ, పరిష్కారం చూపుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోతుంది. ఇవాళ మోడీ గారి గురించి చెప్పాలంటే 2 గంటలు చెప్పిన ఉండదు. కానీ ఈ హైదరాబాద్ ఇవాళ మెజారిటీ పెట్టుబడి లేకుండా ఉన్నాయంటే, ఈ హైదరాబాద్ పాపల ఓట్లు లేకుండా ఉందంటే, ఈ హైదరాబాద్ టెర్రరిస్టుల అడ్డా కాకుండా ఉందంటే 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన కారణం. ఇవాళ టెర్రరిస్టులకు, సంఘ విద్రోహ శక్తులకు సింహ స్వప్నం నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ పక్కన నెట్టింది, రామాలయం నిర్మాణం చేసింది, ట్రిపుల్ తలాక్ పక్కకు నెట్టి ముస్లిం ఆడపిల్లల జీవితానికి గ్యారంటీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ జేపీ నడ్డా గారు వాళ్ళ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చింది. కాబట్టి నేను నా ఆడపిల్లలు, నా యువకులు, నా నిజాంపేట మున్సిపాలిటీ ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గొప్పగా స్వాగతం పలికి పూల వర్షం కురిపించి నడ్డా గారు हम तुम्हारा साथ है అనేటువంటి నినాదం ఇచ్చిందో. नड्डा जी जरूर तेलंगाना में मल्लिकार्जुन सीट जीतेगा. ये कांग्रेस भी हो, वो बीआरएस भी हो, दोनों पार्टी को यहाँ पे डिपॉजिट भी नहीं आ सकता. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒకటే నినాదం, సర్వే సంస్థలకు కూడా అంతు పట్టని రిజల్ట్ రేపు రాబోతా ఉంది మల్లికార్జున. కాబట్టి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఏ అపార్ట్మెంట్ పాలక మండళ్ళు, ఏ కేంద్ర కమిటీలో ఆ పాలక మండళ్ళు పక్కన ఉన్న నా పెద్దలు నిండు మనసులో ఆశ్రయించాలని చెప్పి కోరుతూ, కమలంతో గుర్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా